వికారాబాద్ జిల్లా చెంగోముల్లో మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారింది. కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన బేగరి రాములమ్మ అనే వృద్ధురాలు మృతదేహంగా కనిపించింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తన తల్లి బేగరి రాములమ్మ కనిపించట్లేదని కొడుకు నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే మిస్సింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే చెంగోముల్ గ్రామంలోనే డెడ్ బాడీగా కనిపించింది రాములమ్మ. పాడుబడ్డ ఇంట్లో నుంచి వాసన రావడంతో స్థానికులకు ఆ ఇంట్లోకి వెళ్లి చూశారు. అయితే అక్కడే గోనె సంచిలో మృతదేహం ఉన్నట్టుగా గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ మృతదేహం తప్పిపోయిన వృద్ధురాలిగా పోలీసులు గుర్తించారు. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ డెడ్ బాడీ తన తల్లిదేనని నరసింహులు గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, రాములమ్మది మిస్సింగ్ కేసు ఇప్పుడు హత్య కేసుగా మారింది. అయితే కొడుకు నరసింహులు ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? రాధిక, అయితే ఈ నెల 18న చెరుపంపు గ్రామానికి చెందినటువంటి బేగరి రాములమ్మ ఆవిడ మిస్ అయిన కంప్లైంట్ ని ఫైల్ చేశారు ఆవిడ కొడుకు నరసింహులు. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు రాములమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా తప్పిపోయారా లేకపోతే ఎక్కడైనా ఆవిడని కిడ్నాప్ చేశారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే అక్కడ స్థానికంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కానీ ఇటు ఈ రోజు ఉదయం స్థానికంగా ఉన్నటువంటి ఒక పాడుపడ్డ ఇంటిలో రాములమ్మ మృతదేహం గోనె సంచిలో కట్టి పడివేసినటువంటి దృశ్యాలు అయితే కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సంచి విప్పి చూడగా రాములమ్మ మృతదేహం ఆ గోనె సంచిలో ఉంది. వెంటనే కొడుకు నరసింహులకు ఫోన్ చేసి రప్పించి ఈ మృతదేహం మీ తల్లిదేనా అని చెప్పి పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ఒప్పుకున్నాడు ఈ మృతదేహం తమ తల్లిదే అని చెప్పి. అయితే రాములమ్మని ఎవరు హత్య చేశారు, మిస్సింగ్ కేసుగా కంప్లైంట్ రైజ్ అయినటువంటి రాములమ్మ కేసు ఇప్పుడు మర్డర్ కేసుగా మారింది. అసలు ఎవరు రాములమ్మని హత్య చేసి ఉంటారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. మరొక పక్క నరసింహులకు సంబంధించి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే తల్లి వద్ద ఏమైనా ఆస్తి పత్రాలు కావచ్చు, లేకపోతే బంగారానికి సంబంధించినటువంటి గొడవలు ఏమైనా జరిగాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. గతంలో చూసాము ఇంటి పత్రాల కోసం కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, బంగారం కోసం, డబ్బుల కోసం కన్నా తల్లిదండ్రులనే కడతీసిన వారు కూడా ఉన్నారు. మరి ఆ కోణంలో ఏమైనా ఈ కేసు జరిగిందా, అంటే ఇలాంటి దారుణం జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరొక పక్క నరసింహులు కుటుంబానికి సంబంధించి ఎవరైనా శత్రువులు ఉన్నారా, సో వారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. రాధిక. థ్యాంక్ యూ విజయ్.